లైన్లో ఉండండి. మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావద్దంటూ పోలీసులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చిరంజీవికి, తను వెంటనే అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యారు. ఏదైతే కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న నేపథ్యంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేందుకు ఇంటికి చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం చిరంజీవి తన పెద్దరికాన్ని నిలుపుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. తన కుటుంబం ఏ రోజు సమస్యల్లో ఉన్నా సరే తను ముందుంటారనే విధంగా మరొకసారి తన ఆ గెస్చర్ని చూపించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న సమాచారం అందిన వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి ప్రారంభమైన చిరంజీవిని ఆ తర్వాత అక్కడికి రావద్దంటూ ఏదైతే సమాచారం ఇచ్చారో దాని ప్రకారం అక్కడికి వెళ్లకుండా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ విజువల్స్ రాజ్యూస్ స్క్రీన్ పైన. ఏదైతే బ్లాక్ కలర్ వెహికల్ మీరు చూస్తున్నారో ఆ బ్లాక్ కలర్ వెహికల్లోనే చిరంజీవి వచ్చారు. చిరంజీవి వచ్చి తన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. మనం గతంలోనే చూసాము అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. తన కుటుంబ సభ్యులు, తన సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న నేపథ్యంలో చిరంజీవి అలాగే తన సతీమణి సురేఖ, అంటే అల్లు అరవింద్ సిస్టరు అలాగే చిరంజీవి ఇద్దరు అక్కడికి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. విజువల్స్ ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. బ్లాక్ కలర్ వెహికల్ ఏదైతే వచ్చిందో ఆ బ్లాక్ కలర్ వెహికల్లోనే ఇద్దరు, ఓవైపు చిరంజీవి మరోవైపు సురేఖ, ఇద్దరు వచ్చి తన కుటుంబానికి బాసటగా నిలిచేందుకు లోపల వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే చిరంజీవి మొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కాంపౌండ్ వ్యక్తిగానే అల్లు అర్జున్ మొదటగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఆయన సపరేట్గా ఒక ఇండిపెండెంట్గా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. కానీ కుటుంబంలో ఎప్పుడు ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు కనిపించినట్టుగానే చిరంజీవి ప్రవర్తించిన తీరు మనం చూసాము. ఇప్పుడు మరొకసారి ఆ కుటుంబము కష్టాల్లో ఉంది, సమస్యల్లో ఉంది. కాబట్టి తను అక్కడికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరాన్ని చిరంజీవి గుర్తించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే చిరంజీవి వెళ్ళారు. మనం చూస్తున్నాము, ఏదైతే సీన్ చూస్తున్నామో అది జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసం. ఇది అల్లు అర్జున్ నివాసం 44లో ఉంటుంది. అది ఆ 44లో ఈ ఏదైతే ఇల్లు చూస్తున్నామో అది అల్లు అర్జున్ నివాసము. చాలా కాలంగా అల్లు అర్జున్ అక్కడే ఉంటున్నారు. ఆ ఇంటికి అల్లు అర్జున్ ఫ్యామిలీని ఇప్పుడు పరామర్శించడానికి అల్లు స్నేహారెడ్డి ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ను ఆపుకొని మరీ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన రెస్పాన్సిబిలిటీని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. తన కుటుంబానికి తన అండగా ఉంటానని చెప్పి చిరంజీవి మరొకసారి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ ఇప్పుడు మనము రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కేపీ మనం చూస్తున్నాం, ఏదైతే చిరంజీవిని పోలీస్ స్టేషన్కి రాకూడదంటూ ఒక సమాచారం ఇచ్చారు. కానీ చిరంజీవి తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. ఆ కారణాన్ని చూపించకుండా ఇవాళ ఆ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. చిరంజీవి వ్యవహార శైలి ఇక్కడ అంటే అంత గ్రేట్ గెస్చర్ ఇవ్వడాన్ని